హెచ్సిఓలు సెంట్రల్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లాంటిది అని మాట్లాడతారు. అదే లక్ష్మణ్ గారు మరి నా బీసీ సోదరులకు 42% రిజర్వేషన్ తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చింది, దాని గురించి మీరు మాట్లాడాలి, మోదీ గారు ఇది బిల్లు పెట్టాలి అని అడగొచ్చు కదమ్మా. దాని గురించి మాట్లాడారమ్మా. బీసీలు అంటే వ్యతిరేకం, ఎస్సీలు అంటే వ్యతిరేకం, పెట్టుబడిదారులు కావాల్సింది ఎవ్వరు లేరు. ఇప్పుడు మోహన్ గారికి బీజేపీ అంటే నర్ర వ్యతిరేకత ఉంటుంది. ఆయన స్కూల్ ఆఫ్ కాంగ్రెస్ లో ఏం చెప్పిండ్రో అది చెప్పుకుంటూ వస్తాడు. ఆయన అది వినే పరిస్థితి లేదు. ఈ దేశంలో నేను పెంచినా చెప్తా, నువ్వు మాట్లాడ అదే సంస్కారం లేనటువంటి మాట. నేను నువ్వు మాట్లాడినా కాదయా, నువ్వు మాట్లాడినప్పుడు ఎవడన్నా మాట్లాడిండా? అట్లా కదన్నా, సంస్కారం పెంచినామో ఎందుకు పెంచినావు చెప్తా లేదా? అరే నీకు అర్థం కాలేదు. ఏడ పెంచినావు? ఏంది అర్థం? ఒకసారి పెట్రోల్ బంక్ వెంకట్ గారు మోహన్ గారు టాపిక్ డైవర్ట్ అవుతుంది. మనం హెచ్సికి సంబంధించి రక్షిస్తున్నారా పక్షిస్తున్నారా మన టాపిక్ నోర్మోయిన్స్ సామ్రాజ్యం తొక్కలవాదం నీకు తెలిసిన నువ్వు అమ్మేసినావు. నేను ఒక విషయం చెప్తా, నేను మాట్లాడతావు, నోటికొచ్చింది మాట్లాడతావు, మమ్మల్ని మాట్లాడని నీకు జవాబు చెప్పడానికి అట్లా ప్రతి టీవీలో అడ్డం వస్తావు. నువ్వు కనీసం మర్యాద లేదు నీకు, ప్రతి మర్యాద వస్తుంది నీకు. ఎవడే విజయాడు పదవి, నేను ఎవడే పదవి. అరే నువ్వు మాట్లాడితే ఎంతకంటే మాట్లాడుతున్నావు కదా, ఈ రోజు హెచ్సిఓ గురించి ఇటలీకి వెళ్ళి వచ్చిందా? సంపాదించుకొచ్చింది. అరే మళ్ళీ మాట్లాడతాం మేడం. ఇతన్ని పిలిస్తే మమ్మల్ని విరవకండి, అడ్డంగా మాట్లాడుతున్నాడు. ఎవడన్నా మాట్లాడి ఇంతవరకు మాట్లాడలే. కనీసం మర్యాద లేదు, మర్యాద లేకుండా మాట్లాడతాడు ఆయన. ఏం మాట్లాడతావు? ఒక్క సెకండ్ ఎందుకండి? ఆయన అంతసేపు మాట్లాడాడు, మేము సమాధానం చెప్పాలి కదా. ఇప్పుడు ఆయన చాలా పబ్లిక్ రంగ సంస్థలు, ఈసీఏలు, హెచ్ఎంటీలు, బిహెచ్ఏలు, ఐడిపిఎల్ మాట్లాడిండు. ఆల్వీని ఇంకా మాట్లాడలేదు, ప్రాగటూస్ మాట్లాడలేదు. అన్ని మీ కాంగ్రెస్ పీరియడ్ లో మూసివేయబడ్డవి. మీ మన్మోహన్ సింగ్ గారు, మా పివి నరసింహారావు అవలంబించినటువంటి ఎల్పిజి లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ లో మొత్తం దేశంలో ఉండేటువంటి పబ్లిక్ రంగ సంస్థలన్నింటినీ మీరు మూసేసినారు. పెట్టుబడి విధానము మీరు డిస్ఇన్వెస్ట్మెంట్ అనేటువంటి మన్మోహన్ సింగ్ గారు చేసింది తప్ప ఎవరు చేయలేదు. అది మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం. మీరు ఎందుకు రివైవ్ చేయలేదు? ఆల్విన్ రివైవ్ చేయలేదు. వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఎందుకు చేయలేదు? ఏం మాట్లాడతారండి? ప్రపంచంలో వచ్చిన మార్పులు అనేక ఉన్నాయి. మీకు తప్పదు, మాకు తప్పదు. అది జరిగిన మాట వాస్తవం. మేము అట్లా ఒప్పుకుంటాం. మేము మన్మోహన్ సింగ్ గారు చేసింది కూడా కరెక్ట్గా అవసరం ఒప్పుకుంటాం. అదే పద్ధతి లోపల భారతీయ జనతా పార్టీ కూడా ఆర్థిక విధానంలో పెద్ద తేడాలు ఏం తెలియదు. మాటికి వచ్చి అంబానీ ఎవరు వచ్చిందండి? టాటాలు, బిర్లాలు మీ కాలంలో వచ్చిందండి. లగడపాటిరు, మోహన్ సాంబశివరావు, కావూరు సాంబారావు, పెద్ద పెద్ద వ్యాపారస్తులతో హైదరాబాద్ కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏమైనా అన్ని మూసేసింది.